I'm Dr. Somesh Manjunath, consultant orthopedic surgeon, mainly specialized in robotic joint replacements, arthroscopy, sports medicine, and కాంప్లెక్స్ ట్రామా. సో ఈరోజు మనం ఫ్రాక్చర్స్ ఇన్ ఎల్డర్లీ అంటే పెద్దవాళ్ళలో ఏ రకమైన ఫ్రాక్చర్లు ఎక్కువగా అవుతుంటాయి, ఎందువల్ల అవుతుంటాయి దాని గురించి మాట్లాడుకుందాం. పెద్దవాళ్ళలో మోస్ట్ కామన్గా ట్రివియల్ ఫాల్స్ అంటాం. అంటే మోర్ దెన్ 60 years వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఆస్టియోపోరోసిస్ అనేది మోర్ కామన్గా ఉంటుంది అనమాట. అది ఆడవాళ్ళలో అయితే పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే బోన్లో స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్. దానికి చిన్న చిన్న ఫాల్స్కి అంటే ఇట్లా కాలు జారినా కానీ లేకపోతే కాలు తట్టుకొని పడినా కానీ చాలామందికి పెద్ద ఫ్రాక్చర్లు అయ్యి ఆపరేషన్లు చేసేంత స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. దాంట్లో మోర్ కామన్గా పెద్దవాళ్ళలో అయ్యేది ఏంటంటే హిప్ ఫ్రాక్చర్స్, మళ్ళీ వ్రిస్ట్ ఫ్రాక్చర్స్. దాంట్లో హిప్ ఫ్రాక్చర్స్ ఫస్ట్ చాలామంది వింటాం, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి కాలు జారి కింద పడడం. రెండోది చిన్నగా కాలు తట్టుకొని పడడం, చీర తట్టుకొని కాలు ముందుకు పడడం. కానీ వీటన్నిటికి కూడా మోర్ ఎక్కువ ప్రెషర్ మనకి హిప్లో పడుతుంది. సో అందువల్లే ఫస్ట్ హిప్ ఫ్రాక్చర్ అవుతుంది అనమాట. దాని ప్రెషర్స్ మళ్ళీ మజిల్ ఫోర్సెస్ అలా ఉంటాయి కాబట్టి. హిప్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు చాలామందికి మళ్ళీ కూర్చోడానికి కూడా కాదు, మళ్ళీ అట్లీస్ట్ నిలబడడానికి కూడా అవ్వదు అనమాట. సో అలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళి డెఫినెట్లీ మనం ఎక్స్రేస్ చేయించి ఒకవేళ ఏ రకమైన హిప్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మెయిన్గా 2 రకాలు ఉంటుంది, క్యాప్సూల్ లోపల లేకపోతే క్యాప్సూల్ బయట. సో క్యాప్సూల్ లోపల ఉంటే యూజువలీ మనకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి రీప్లేస్మెంట్ అనేది చేస్తాం. ఒకవేళ బయట ఉంటే ఏదైతే ఎముక ఫ్రాక్చర్ అయిందో దానికి ఫిక్సేషన్ అనేది చేస్తాం అన్నమాట. రెండో రకమైనది డెఫినెట్లీ ఈ ఏజ్ వాళ్ళకి ఏంటంటే ఈవాల్టికే ఆల్మోస్ట్ 60 ఏళ్ళు దాటబడుతున్నాయంటే షుగరో, బీపీయో లేకపోతే మల్టిపుల్ కోమార్బిడిటీస్ అనేవి మోర్ కామన్గా చూస్తుంటాం. ఇన్ని కోమార్బిడిటీస్ ఉన్నా కానీ డెఫినెట్లీ ఇలాంటి ఫ్రాక్చర్స్ అనేటివి అలా వదిలేయడానికి అయితే ఉండదన్నమాట. ఖచ్చితంగా మనం రిస్క్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని డెఫినెట్లీ సర్జరీ అనేది చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. మనం వదిలేసే కొద్దీ డెఫినెట్లీ ఇంకా బెడ్ సోర్స్ కానీ, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి చాలామందిలో. సో ఖచ్చితంగా హిప్ ఫ్రాక్చర్స్ అనేటివి నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా దాన్ని ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. రెండోది వ్రిస్ట్ ఫ్రాక్చర్స్. వ్రిస్ట్ కూడా మోర్ కామన్ ఏరియా ఎల్డర్లీ పాపులేషన్. కింద పడినప్పుడు మణికట్ట దగ్గర ఇంజూర్ అవ్వడం. చాలామంది ఏంటంటే అసలు వదిలేస్తారన్నమాట. వదిలేసి అలా ఒక నెల 2 నెలల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, పక్కకి జరిగిపోయి మళ్ళీ ఎప్పుడు కూడా వాళ్ళకి మూమెంట్స్ అనేటివి రావు. సో ఏ వ్రిస్ట్ ఫ్రాక్చర్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సిన అవసరం పడుతుంది అన్నమాట. సో ఒకవేళ మనం ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్స్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ ముందుగా మనకి 60 ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ బోన్ మినరల్ డెన్సిటీ, మళ్ళీ మన కాల్షియం, విటమిన్ డి మన బాడీలో ఎంత ఉన్నాయో చెక్ చేసుకొని వాటికి సప్లిమెంటేషన్. బోన్ మినరల్ డెన్సిటీలో కానీ మనకి యూజువలీ స్పైన్, వ్రిస్ట్, మళ్ళీ హిప్ ఈ ఏరియాస్లో యూజువల్ తీస్తారు. బిఎండి ఎంత ఉందో, బిఎండిలో కానీ మనం ఆస్టియోపోరోసిస్ లెవెల్లో ఉన్నాము అంటే మాత్రం దానికి తగ్గట్టు కొన్ని మెడికేషన్స్ ఆస్టియోపోరోసిస్ని ఇంప్రూవ్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటే కొద్దిపాటి అట్లీస్ట్ ఇట్లా ఇదే ఫోర్స్తో పడితే ఫ్రాక్చర్లు ఎవరైతే నార్మల్గా ఉన్న వాళ్ళకి ఫ్రాక్చర్లు అవ్వవు, బట్ ఆస్టియోపోరోసిస్ వాళ్ళకైతే చిన్నగా పడినా కానీ ఫ్రాక్చర్లు అయ్యి దాన్ని మనం నివారించవచ్చు. సో ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రాక్చర్స్ మెయిన్గా ఎల్డర్లీ పాపులేషన్లో ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయడానికి అయితే లేదు. వెంటనే మీ డాక్టర్స్ని కలవాల్సిన అవసరం పడుతుంది.